హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రాజు వంటలు. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా అండ్ ఈజీగా చేసే వెజ్ బిర్యానీ చూద్దాం. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు ఇద్దరికి సరిపోయేలాగా బిర్యానీ చేస్తున్నానండి. ఈ బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. ఒక గ్లాస్ బియ్యం బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసి కట్ చేసుకోవాలండి. కొంచెం మిల్ మేకర్ని 1 నిమిషం పాటు వేడి నీటిలో నానబెట్టి వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీరా వేసుకోవాలండి. తర్వాత లవంగ, చెక్క, ఆకు ఇవన్నీ ఉంటాయి కదండి, మన ఇంట్లో ఉన్న గరం మసాలాలన్నీ వేయాలి. వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు 2 మిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకొని వేపాలండి. ఇందులో నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను సన్నంగా. ఇవే వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేపాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని వేపాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలి. పచ్చివాసన పోయే వరకు వేపాలండి. అప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. వేసాక అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలండి. ఇలా కొంతసేపు ఇలా మగ్గనివ్వాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కుక్ చేయాలండి. ఇప్పుడు వేరే గిన్నె తీసి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేయాలండి. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి బాగా మరగపెట్టాలి. ఈ వాటర్ అనేది సిమ్లో ఉంచుతూ బాగా మరగపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఈ వెజిటేబుల్స్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. కొంచెం ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదు, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేయాలండి. పెరుగు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ పెరుగు వేసాక బాగా ఫ్రై చేయాలి. ఈ పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్న రైస్ని తీసుకొని వేయాలండి. ఇందులో రైస్ అనేది దీంట్లో బాగా ఫ్రై అవ్వాలి. రైస్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి అన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. సో ఈ రైస్ ఫ్రై అయ్యే టైం ఒక 3-4 మినిట్స్ సరిపోతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా కుక్ చేస్తూ ఉండాలి. రైస్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన రైస్లో ఆల్రెడీ మనం పక్కనే పెట్టి బాయిల్ చేస్తున్న హాట్ వాటర్ని తీసుకొచ్చి ఇందులో వేయాలండి. ఇందులో వేసిన తర్వాత బాగా కలిసిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సగం నిమ్మకాయ జ్యూస్ని తీసుకోవాలండి. సగం నిమ్మకాయ జ్యూస్ సరిపోతుంది, అది వేయాలి. తర్వాత దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలండి. ఆవిరి బయటికి పోకుండా ఉన్న ఎగ్జాక్ట్ మూతలు ఉంటాయి కదా, ఆ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఉంచేయాలండి. మధ్య మధ్యలో ఒక 1-2 టైమ్స్ కలిపితే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్ ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్ మొత్తం కలిపి ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. అంటే ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఒక 10 నిమిషాల్లో అంతే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంతో రైతా లేదంటే ఏదైనా కర్రీ దేంతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి.